జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ వచ్చేసింది. నవంబర్ 11న ఎన్నిక జరగబోతుంది. నవంబర్ 14న ఫలితాలు రాబోతున్నాయి. బ్రేక్ కంటే ముందు మనం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ వ్యూహాలపై మాట్లాడుకున్నాం. అలాగే సిట్టింగ్ స్థానాన్ని తిరిగి బీఆర్ఎస్ నిలబెట్టుకుంటుందా లేదా అన్నది మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే ఉప ఎన్నిక సిద్ధమైన బీఆర్ఎస్ జూబ్లీహిల్స్లో 6 డివిజన్లకు ఇప్పటికే ఇన్ఛార్జీలను నియమించింది. అందరికంటే ముందుగానే అభ్యర్థిని కూడా ప్రకటించింది. కాబట్టి ఇవి ఎంతవరకు మిగతా పార్టీలకు పోటీ ఇచ్చే వ్యూహాలుగా మారుతాయి? మరిన్ని వివరాలు అందించడానికి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉండబోతోంది? మీ అంచనా ఏంటి? సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకునే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా సతీష్, బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై గట్టి ధీమాతో ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ కంచుకోట అని చెప్పవచ్చు. ఎందుకంటే వరుసగా 3 సార్లు ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ గెలుపొందారు, హ్యాట్రిక్ సాధించారు. కానీ అనారోగ్య కారణాల వల్ల మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాబట్టి తమ సిట్టింగ్ స్థానాన్ని ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలోనే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతనే అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ బీజేపీ కంటే ముందే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలో కూడా బీఆర్ఎస్ కొంత ముందుగానే దూసుకుపోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు నెలన్నర నుంచే బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో జూబ్లీహిల్స్లో ప్రతి డివిజన్ క్షేత్రస్థాయిలో వెళ్ళి ప్రచారాన్ని కొనసాగిస్తుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 6 డివిజన్లు ఉంటే 6 డివిజన్లకు కూడా ఇన్ఛార్జీలు నియమించింది. 3 ఎమ్మెల్యేలు 3 ఎమ్మెల్సీలను ఇన్ఛార్జీలుగా నియమించి ఇప్పటికే రంగంలోకి బీఆర్ఎస్ పార్టీ దిగింది. దాంతోపాటు విస్తృతంగా ఇటు కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, అటు మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, ముఖ్య నేతలంతా కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలో దిగారని చెప్పవచ్చు. కేటీఆర్ అయితే ఇప్పటికే డివిజన్ల వారీగా తెలంగాణ భవన్లో వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. దాంతోపాటు ఇతర పార్టీ నేతలు, నియోజకవర్గానికి సంబంధించిన ఇతర పార్టీ నేతలను పార్టీలో చేర్చుకోవడం, దాంతోపాటు మైనార్టీ నేతలు కార్యకర్తలకు సంబంధించి ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించడం, ఇటువంటి ప్రత్యేక కార్యాచరణతో ఇప్పటికే కథన రంగంలోకి దిగారు. ఎప్పుడైతే అభ్యర్థిని మాగంటి సునీతను ప్రకటించారో ఆమె కూడా ప్రచారంలో ఇప్పటికే దూసుకుపోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దాంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ కాంగ్రెస్ బాకీ కార్డు అని ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఈ కాంగ్రెస్ బాకీ కార్డులను కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పంచే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. కాబట్టి ఖచ్చితంగా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి సతీమణికే సునీతకే టికెట్ ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. దాంతోపాటు 3 సార్లు వరుసగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మాగంటి ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్గా గెలుస్తూ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఉప ఎన్నికల్లో కూడా తామే గెలిచి తీర్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కానీ అటు అధికార పార్టీ పెద్ద ఎత్తున 3 మంత్రులను ఇన్ఛార్జిగా నియమించి ప్రచారం నిర్వహిస్తుంది. కాబట్టి ఎటు పరిస్థితుల్లో కూడా బీజేపీ, కాంగ్రెస్ రెండింటినీ కూడా తట్టుకొని ఖచ్చితంగా గెలిచి తీరాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా ముందుకు వెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్ కరుణాకర్, మీరు చెప్పిన వాటిలో చాలా వాస్తవాలు ఉన్నాయి. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మైనార్టీ ఓట్ అనేది కీ ఫ్యాక్టర్. ఎందుకంటే గత ఎన్నికల్లో మైనార్టీ ఓటర్లు కొంత బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. బీఆర్ఎస్ విజయం సాధించడానికి వాళ్ళ ఓట్లు కూడా కీలకమయ్యాయి. కానీ ఈసారి ఎంఐఎం కాంగ్రెస్కు మద్దతు ఇస్తుంది. అభ్యర్థి ఎవరైనా మద్దతు ఇస్తామని ఇప్పటికే ఎంఐఎం సంకేతాలు పంపిన నేపథ్యంలో దీన్ని బీఆర్ఎస్ ఎట్లా ఫేస్ చేయబోతోంది? ఈ ఫ్యాక్టర్ అధికార పార్టీకి కొంత ప్లస్ కావచ్చు అంటున్నారు. బీఆర్ఎస్ సంబంధించి క్యాండిడేట్ కొంత స్ట్రాంగ్గా ఉన్న ఓటు ప్యాటర్న్స్లో మైనార్టీ ఓట్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటున్నారు. దీనిపై బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉంది? ఖచ్చితంగా బీఆర్ఎస్లో దీనిపై కొంత ఆందోళన, మీరు చెప్పినట్టు కొంత ఆందోళన అయితే నెలకొంది. ఎందుకంటే జూబ్లీహిల్స్లో తుది ఓటర్ జాబితా ప్రకటిస్తే 3,90,000 పైచీలకు ఓటర్లు ఉంటే అందులో 30% పైగా అంటే దాదాపు 1,30,000 ఓటర్లు మైనార్టీ ఓటర్లు ఉన్నారు. కాబట్టి ఈ మైనార్టీ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపితే అటువైపే గెలుపు అవకాశాలు ఉంటాయని చెప్పి చాలా స్పష్టంగా పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఈసారి ఎంఐఎం ఓటింగ్ ఫ్యాక్టర్ చాలా కీలకంగా పనిచేసే అవకాశం కనిపిస్తుంది. మీరు అన్నట్టు మొన్నటి వరకు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి అప్పుడు ఎంఐఎం పార్టీ జూబ్లీహిల్స్లో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తూ వస్తుంది కాబట్టి గెలుపు అవకాశాలు మెండుగా కనిపించిన పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీకి స్నేహపూర్వకంగా మిత్రపక్షంగా ఎంఐఎం కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ సపోర్టు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది. కాబట్టి ఈ ప్రభావం ఎంత మేర జూబ్లీహిల్స్ ఎన్నికపై పడుతుంది, బీఆర్ఎస్పై ఆ ప్రభావం ఎంత మేరకు ఉంటుంది అన్నది కొంత బీఆర్ఎస్లో కూడా ఆందోళన నెలకొంది. అయినప్పటికీ మైనార్టీలు 130,000 ఓట్లుంటే ఖచ్చితంగా మెజార్టీ ఓటర్లు తమ వైపే ఉన్నారు. మాగంటి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది అక్కడ చేసిన అభివృద్ధి కానీ మైనార్టీల అభివృద్ధి కోసం ఆయన పాటుపడిన పరిస్థితులు కాబట్టి ఇవన్నీ కలుపుకుంటే ఖచ్చితంగా మైనార్టీ ఓటర్లు బీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే మనం చూసాం మొన్న
మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా తెలంగాణ భవన్లో 5,000 మంది మైనార్టీలకు కేసీఆర్ కిట్లు కూడా ప్రత్యేకంగా పంపిణీ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. కేటీఆర్ కూడా ఎప్పటికప్పుడు జూబ్లీహిల్స్ మైనార్టీ ముఖ్య నేతలు కావచ్చు కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవుతున్నారు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మైనార్టీల ఓట్లు కీలకమైనప్పటికీ ఆ మైనార్టీలందరూ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపే ఉంటారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ధీమా వ్యక్తం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తమ సిట్టింగ్ స్థానాన్ని గెలిచి తీర్తామన్న ధీమా మాత్రం బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సతీష్ రైట్ కరుణాకర్, మనం చూసాం 3 పార్టీలు ఏ పార్టీకి ఆ పార్టీయే చాలా బలమైన వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే మాగంటి సునీతను బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించింది. అటు మాగంటి గోపీనాథ్ 3 సార్లు గెలవటం సెంటిమెంట్ మాకు కలిసి వస్తుంది. అలాగే కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత. మూడోది ముందు నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కంచుకోటగా మాకు ఈ స్థానం మేము గెలుస్తూనే ఉన్నామన్న అంశాలని బీఆర్ఎస్ తెర ముందుకు తెస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇజ్జత్గా సవాల్గా తీసుకుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేజిక్కించుకున్నప్పటికీ అటు గ్రేటర్ పరిధిలో మాత్రం ఆ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. అందుకు ఇక్కడ జూబ్లీహిల్స్లో గెలవడం ద్వారా మేము సిటీలో కూడా పెరిగాము అని చూపించుకోవటం, అలాగే రాబోతున్న గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్కి దీన్ని ఒక బజ్గా వాడుకోవాలన్న యోచనలో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోంది. ఒక కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఎంఐఎం ఈసారి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుండడం అనేది 130,000 మైనార్టీ ఓటుల్లో మెజార్టీ ఓట్లు మేము సంపాదించుకోగలమన్న అంచనాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. బట్ బీఆర్ఎస్ కూడా దానికి తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తున్నట్టుగా మా ప్రతినిధి కరుణాకర్ ఇప్పటివరకు చెప్పారు.